హాయ్ యూఎస్ అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ అండ్ చాలా రోజుల నుంచి ఒక మ్యామ్ ఇంటర్వ్యూ కోసం చాలా వెయిట్ చేసి ఇంత వెయిట్ వచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీలేఖ మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో పాటు ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ అటు వెళ్దాం, ఆ తర్వాత ఇటు వద్దాం మళ్ళీ. నమస్తే మేడం. నమస్తే. హాయ్. నేను హ్యాపీనెస్ ఎక్కడి నుంచో రావట్లేదు, చాలా లోపటి నుంచి వచ్చేస్తుంది. అంతేనా? ఎందుకు వెయిట్ చేయించినందుక? లేదు మ్యామ్, ఎంత వెయిట్ చేయించినా కూడా ఇట్స్ ప్లెజర్ మీటింగ్. వెయిట్ చేసి మీరు గెయిన్ అయ్యారు, చేయించి నేను తగ్గాను. ఇంకా మీకోసం ఎంత వెయిట్ అని భరిస్తా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ హౌ ఆర్ యూ మ్యామ్? ఐఎమ్ గుడ్. ఐఎమ్ ఆల్సో నా ఫేస్ లోనే తెలుస్తుంది కదా, 25 years వరల్డ్ టూర్ ఆనందం అంత కనిపిస్తుంది ఫేస్ లో. సో ఎన్నో రోజులు లేదు. సో ఐఎమ్ గోయింగ్ స్టార్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ ట్రిపుల్ ఆర్ ఆస్కార్ విన్ అయింది. ఆస్కార్, రైట్. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎవరి నోటు విన్నా ట్రిపుల్ ఆర్ ఆస్కార్. సో వాట్ డు యూ ఫీల్? అంటే అడిగి అందరు అడుగుతున్నారు, బట్ మాకంటే బట్ ఎన్నిసార్లు అడిగినా అది యా చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కీరవాణి అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ కన్నా ముందర హీస్ మై బ్రదర్, హీస్ మై బిగ్ బ్రదర్. అంటే మా ఫ్యామిలీలో 30 మంది పిల్లలందరిలో కంటే పెద్ద తను, చిన్న నేను అనమాట. సో నాకు ఆ ప్యాంపరింగ్ ఎప్పుడూ ఉంటుంది అన్నయ్య దగ్గర నుంచి. అంటే తను ఎంత స్ట్రిక్ట్గా కోపంగా ఉన్నా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడు తను. అది ప్రొఫెషనల్ లవ్ అవని లేకపోతే కోపం అవని, కోపం తొందరగానే వచ్చేస్తుంది. చాలా అంటే అదే అమ్మాయి చెప్పినట్టు నేను లోపలే ఆనందపడుతున్నాను, లోపలే శృతి హాసన్ లాగా. బట్ హీ ఆల్వేస్ వెరీ ఎఫెక్షనేటివ్. సో ఎక్కడున్నా బాగుండాలి, నా గురించి ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. సో ఎలా చేస్తున్నాను ఏంటి అని. సో మొన్న తను బయట ఇచ్చినప్పుడు కూడా, నా వరల్డ్ టూర్కి బయట ఇచ్చినప్పుడు అందరు చాలా మంది బయట ఇచ్చారు. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఎవ్రీవన్, ఈవెన్ రాజమౌళి ఆల్సో. బట్ కీరవాణి అన్న ఇచ్చినప్పుడు మాత్రం ఓకే, నేను అన్నయ్య అనిపించింది. బికాస్ తను ఏమన్నాడంటే, నువ్వు వరల్డ్లో చాలా షోస్ చేస్తావు, వరల్డ్ అంతా తిరుగుతావు 25 years, బట్ నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నాడు. సి దర్ ఇస్ రిలేషన్, అక్కడ ఆ బాండేజ్ కనపడింది నాకు. అది చూడగానే అసలు కళ్ళంట నీళ్ళు తిరిగినాయి. సో తను అక్కడి నుంచి, అమెరికా నుంచి నాకు ఇచ్చాడు. జస్ట్ ఇంకా ఒక ఫ్యూ డేస్లో ఆస్కార్ తీసుకుంటాను అనగా, సో తను నాకు బయట పంపించాడు. ఇంకంతకంటే ఏం కావాలి? వాట్ ఎల్స్ ఐ కెన్ ఎక్స్పెక్ట్? సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, కీరవాణి అన్నయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చెల్లెలుగా నేను పుట్టినందుకు, ఇంత మంచి మ్యూజికల్ ఫ్యామిలీలో. సో ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు వెళ్తారు, ఇద్దరు వస్తారు కదా ఫిల్మ్. సో ఆల్మోస్ట్ ఒక 6-7 members మా ఫ్యామిలీ నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నాము. సో రియల్లీ వీఆర్ బ్లెస్డ్. సో అలాగే ఇంత మంచి స్పిరిచువల్ ఫ్యామిలీ అండ్ అట్ ద సేమ్ టైం మ్యూజికల్ ఫ్యామిలీలో నేను పుట్టినందుకు, అలాగే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి 25 years నా మ్యూజిక్ జర్నీ కంప్లీట్ చేసుకున్నందుకు, 80 movies చేసినందుకు, 4000 songs పాడినందుకు, ఐఎమ్ ఆల్సో సో లక్కీ. అండ్ ఈ రోజున మొన్నటి వరకు జక్కన ఫ్యామిలీ అనో లేకపోతే మ్యూజికల్ ఫ్యామిలీ అన్నారు, నిన్నటి నుంచి ఆస్కార్ ఫ్యామిలీ అంటున్నారు. దట్స్ అప్గ్రేడ్ అనమాట, లెవెల్ అప్గ్రేడ్. సో ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళిన ఘనత రాజమౌళి అన్న, మై అనదర్ బ్రదర్. సో ఒకే బ్రదర్ అనుకుంటే ఇద్దరు బ్రదర్స్, నాకు ఇద్దరు ఏమంటారు 2 pillars అనమాట. సో రాజమౌళి అన్న అంటే తనేదో చాలా మంది అనుకుంటారు, ఓకే డైరెక్టర్ సినిమా తీసేస్తాడు, నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతాడు. ఒక సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోడండి తొందరగా. ఆ సినిమాతో ఇంకా ట్రావెల్ చేస్తాడు. సినిమా అయిపోయినా కూడా వాట్ టు డూ, ఇంకెంత చేయొచ్చు. అసలు తనకున్న విజన్ కానీ నో వన్ కెన్ ఎక్స్పెక్ట్. అసలు తన వేసే స్టెప్, తీసుకునే స్టెప్, తన ఇప్పుడు ఎయిమ్ ఫర్ ద హై అంటారు కదా. సో తన ఎయిమ్ ఎప్పుడు కూడా చాలా హైలో ఉంటుంది. ఆ కొండని రీచ్ అవ్వాలంటే నిజంగా ఈ రోజు నా కొండ ఎక్కేశాడు, శిఖరం ఎక్కేశాడు. శిఖరం ఎక్కేశాడు. అలాగే ఏ ముహూర్తాన మంచు కొండలోన చంద్రమా అని మరి చంద్రబోస్ గారు రాశారు, ఆయన కూడా శిఖరం ఎక్కేశారు. దట్స్ మై ఫస్ట్ సాంగ్, అంటే నాకు రాసిన ఫస్ట్ సాంగ్ మంచుకొండలోన చంద్రమా. సో చంద్రబోస్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్. ఐఎమ్ సో హ్యాపీ. అంటే నా దగ్గర నుంచి వెళ్ళిన ఒక ప్రోడక్ట్ ఏమన్నా లేదని, ఒక అంటే ఆ స్టేజ్ మీద మిమ్మల్ని అలా ఆస్కార్తో చూడడం కడుపు నిండిపోయింది. అసలు నేనే తీసుకున్నంత హ్యాపీగా. సి దట్స్ అన్నయ్య రాజమౌళి అన్న వెళ్తూ ఉంటే దట్స్ వెరీ ఎమోషనల్. ఇది అక్కడ కనిపించింది నాకు. అసలు వెరీ హ్యాపీ. అండ్ రాజమౌళి అన్న తను అదే చెప్తున్నాను కదా, తను డైరెక్టర్ మాత్రమే అనుకుంటాడు, తను ఒక తపస్సులా చేస్తాడు సినిమా.
అసలు ఫస్ట్ నుంచి ఈవెన్ ద ఫస్ట్ ఆ స్టోరీ దగ్గర నుంచి. సో దీనికి మళ్ళీ బ్యాక్ బోన్ మళ్ళీ విజేంద్ర ప్రసాద్ గారు, మా చిన్నాన్నగారు. అవును. ఆయనకి ఆ పిల్లర్లా నిలబెడతారు. ఆయన స్టోరీ దగ్గర నుంచి దాన్ని వండడం, దానికి మార్పులు చేర్పులు, ఇంకే డౌట్ వచ్చినా మళ్ళీ నాన్నగారి దగ్గర నుంచే. సో అంటే ఒకరికొకరు యాడ్ ఆన్. హోల్ ఫ్యామిలీ మొత్తం మూవీకే కదా, మూవీకే వర్క్ చేస్తుంటే అంతమంది దిగ్గజాలు, పైగా ఒక దిగ్గజాలు వేస్తే ఎలా ఉంటుంది సినిమా? ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఆస్కార్ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ప్రూవ్ అయింది, తెలుగు పాటకి తెలుగు సినిమాకి కూడా ఆస్కారం ఉంది, నాట్ ఆస్కార్, రైట్? ఆస్కారం ఉంది. ఇంత బాగా కృషి చేస్తే, ఇంత బాగా టీం వర్క్ చేస్తే, దిస్ ఆల్ టీం వర్క్. సో రాహుల్ సిప్లిగంజ్ కానీ, కాలభైరవ్ కానీ, ప్రేమ్ రక్షిత్ కానీ, ఈవెన్ కెమెరామ్యాన్ కానీ అందరూ కూడా కృషి చేస్తే, సో డెఫినెట్గా టీం వర్క్ చేస్తే ఆస్కారం ఉంది తెలుగు పాటకి కూడా. వాళ్ళందరూ అనుకుంటున్నారంట అంటే సినిమాలో పాట కూడా పెట్టాలా, పెడితే ఎంత బాగుంటుందా అని. బికాస్ ఇంగ్లీష్ సినిమాలకి మీకు పాటలు ఉండవు కదా, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో వాళ్ళు దే రిలైజ్డ్ అనమాట, పాట ఉంటే ఇలా ఉంటుందా, పాట ఉంటే బాగుంటుందా అని. సో వాళ్ళని కూడా ఆలోచింప చేసే లెవెల్కి మన టీం అందరూ తీసుకెళ్లారంటే రియల్లీ వెరీ హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. సో ఆ టీంలో నేను ఉన్నందుకు ఇంకా వెరీ హ్యాపీ, ఆ RRR లో నేను భాగమైనందుకు. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత హోల్ ఫ్యామిలీ డే అండ్ నైట్ మ్యామ్, అంటే మీ ఫ్యామిలీ అంతా కూడా డే నైట్ కష్టపడుతూనే ఉంటారు. ఇంకొకటి తెలియదండి, ఇంకో నావిగేషన్ లేదు, ఇంకొకటి తెలియదు. సినిమా నాకైతే మ్యూజిక్ తనకైతే ఎక్కడ చూసినా బ్లాక్ కనిపిస్తూనే ఉంటుంది. ఈవెన్ రమా వదిన గానీ, వల్య వదిన గానీ, ప్రతి ఒక్కళ్ళు అనుక్షణం ఆ సెట్ లో మీరు చూసారంటే ఎలా ఉంటది అంటే అలా ఉంటది. రాజమౌళిలో ఉండడు అసలు, ఋషిలాగా ఉంటారు. ఋషే నిజంగానండి, ఋషి అలా తపస్సు చేస్తాడు. సినిమాని తన కలగంటాడు, ఫస్టే కలగంటాడు. డ్రీమ్, ఆ కలగన్న డ్రీమ్ ని అందరూ నెరవేర్చుకోలేరు, నాట్ పాసిబుల్. బికాస్ మొత్తం మళ్ళీ ఆ డబ్బుతో కూడింది కదా, కొన్ని కోట్లతో కూడింది. సో ఏం చేస్తే మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్. ప్రొడ్యూసర్స్ ఎంత హ్యాపీగా ఉంటారు. స్ట్రాటజీ అండ్ స్కెచ్, ఈజ్ అ గుడ్ ఆర్కిటెక్ట్ అంటాను, ఈజ్ అ గుడ్ డిజైనర్. అమేజింగ్. నాకు ఇంటుంటే కూడా అమేజింగ్ ఉంది, బికాస్ నేను తనని క్లోజ్ గా చూసాను కాబట్టి. ఈవెన్ హీ యూస్ టు విత్ మీ లైక్ ధర్మచక్రాన్ని కానీ, తాజ్మహల్ కానీ, ఊరికే నాకు కూడా తనకి ఇష్టం మ్యూజిక్ అంటే. నాకు కూడా తను ఉండేవాడు, నేను కంపోజ్ చేస్తుంటే చరణ్ ఇలా ఎందుకు చేయకూడదు, అలా చేయొచ్చు కదా అని. ఇప్పుడు తాజ్మహల్ మంచుకొండలోని సినిమాకి సారీ ఆ సాంగ్ కి అప్పుడే పల్లెవి అయ్యి మన రామనాయుడులో గ్లాస్ హౌస్ ఉంటది కదా, అక్కడే కంపోజింగ్ మొత్తం అన్ని సినిమాలు. అక్కడే ఆల్మోస్ట్ అన్ని అక్కడే. ఆ కింద గ్లాసెస్ ఉంటది, అక్కడే కంపోజింగ్. చిన్న దీవాన్ ఉండేది. నేను మా తబలిస్ట్ గిరిజాపతి గారు, సో చంద్రబోస్ గారు అప్పుడే పరిచయం. పొద్దున్నే పల్లెవై వచ్చిన తర్వాత ఈవినింగ్ సురేష్ గెస్ట్ హౌస్ లో నాకు సూట్ రూమ్ ఇచ్చేవారు. సో ఐ యూస్ టు ఇన్ చెన్నై, మీ ఇద్దరం వచ్చేవాళ్ళం. అదే నాకు కూడా మా చిన్నాన్నగారు రామకృష్ణ గారు నన్ను పెంచిన ఆయన, సో ఆయన వచ్చేవారు, లేదా తను వచ్చేవాడు. తను కూడా ఉన్నప్పుడు ఏమైంది పొద్దున్న పల్లవి ఏంటి అన్న, పల్లవి ఇది మంచు కొండలను, నేను చరణం ఏదో చేస్తున్నాను, ఇది చేసి దీన్ని పిద్దామని. ఉండు అది కాదు, ఇలా ఎందుకు చేయకూడదు, కొత్తగా ఆలోచించు అంటేనే అప్పుడు ఊపిరల్లే వచ్చి ఉసులెన్నో తెచ్చి ఆడిపాడి పేద గుండె తట్టి 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 డిఫరెంట్ కటింగ్ ఉండాలని ఏదో అంటే నా చరణం వచ్చింది. సో తను అప్పటి నుంచి కూడా ఇన్నోవేటివ్ థాట్. ఈ సాంగ్ నేను ఎన్నిసార్లు అనుకో బిగ్గెస్ట్ ఫ్యాన్ మీకు. ఈ సాంగ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ని. కెన్ యూ ఒక కొంచెం డెఫినెట్ గా పాడతారు. సో అది ఒక 2 నిమిషాలు చెప్పేసి పాడతారు. సో ఇది అయిపోయిన తర్వాత తాజ్మహల్ ధర్మచక్రం అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా తనకి అనుకోకుండా అసలు తనకి డైరెక్టర్ అవుదామనే ఆలోచనే లేదు. బేసిక్ గా ఏదో స్టడీస్ చదువుతున్నాడు, అందంగా ఉంటాడు కదా, చాలా బాగుంటాడు, హ్యాండ్సమ్ గా ఉంటాడు, ఎందుకు యాక్ట్ చేయకూడదని ఇంట్లో వాళ్ళందరూ కూడా తనకు అప్పుడే చిన్న ప్రెషర్ ఇస్తున్నారు. బట్ తనకి ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, అలా అని డైరెక్షన్ చేద్దామని ఇది లేదు, ఏదో నాలెడ్జ్ ఉంది. సో సడన్ గా శాంతి నివాసం సీరియల్ రాఘవేంద్ర గారిది రావడం, దానికి నేనే మ్యూజిక్ చేయడం, హ్యాపెండ్ లైక్ దట్. అంటే ఆ తర్వాత మళ్ళీ స్టూడెంట్ నెంబర్ 1 మళ్ళీ కీరవాణ చేయడం, ఆ హిట్ కాంబినేషన్ అలా ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, ఇప్పటి వరకు స్టిల్. అది మరి అంతే, ఆ కాంబో అంతే, హోల్ కాంబో ఫ్యామిలీ కాంబో. సో అలాగే సో ఆ సాంగ్కి వస్తే, సో నాకు చాలా ఇష్టమే, ఎన్ని వందల సార్లు పాడినా మళ్ళీ. సో నెక్స్ట్ నా షోలో ఫస్ట్ సాంగ్ కూడా అదే నేను పాడబోయే. ఈ క్వశ్చన్ తర్వాత అదే అడగబోతున్నాం. 25 సింగర్స్ 25 కంట్రీస్ ని ఎక్కడ ఉండబోతున్నారు, ఎక్కడ సాంగ్ పాడబోతున్నారు, ఏం వాట్ విల్ హ్యాపెన్ అంతా ఇలా ఉంది నాకు. బ్లాంక్ గా ఉంది, బ్లైండ్ గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, డెఫినెట్ గా బాగుంది. ఎందుకంటే నాకు నా ప్రతి షోకి నాకు ఎలా వణుకుద్ది అసలు. మేడం మీరు రియల్లీ ప్రతి షోకి
ప్రతి సినిమాకి ప్రతి సాంగ్కి వణుకుద్ది నాకు. అమ్మా ఇప్పుడే వచ్చాం అసలు ఇండస్ట్రీకి కొత్తగా ఏం చేద్దాం అన్న లెవెల్లో వణుకుతా ఉంటుంది. నిన్న మొన్న కూడా ఒక సాంగ్ చేస్తుంటే ఫస్ట్ టైం స్టూడెంట్ లాగే ఉంటుంది నాకు. కాలేజ్కి వచ్చి ఎలా ఎలా ఏంటి అదే భయం. అదే మీరే ఇలా అంటే ఇక మా పరిస్థితి అయితే ఇక బయటనే అవుట్ ఆఫ్ ద స్కూల్ అయితే. కానీ ఇలా ఉంటేనే మేము సక్సెస్కి దారా. అంటే ఎప్పుడు నాకు రిలాక్స్ అవ్వడం ఇష్టం ఉండదు. ఏదో చేయాలి భయం, బేసిక్గా భయం, ఏమొద్దు ఏంటో. సో అలా ఉంటుంది నా పద్ధతి. మా వాళ్ళందరూ అంటారు ఆర్కెస్ట్రాలో అసలు ఇన్ని సినిమాలు ఎంత ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా భయపడతారు ఏంటి తెలియదు నాకు, వచ్చేస్తుంది భయం అంతే. స్టేజ్ మీదకి వెళ్ళి పాడాలంటే ఫస్ట్ సాంగ్ 2 సాంగ్ల వరకు కొంచెం ఆ సెటిల్ అవ్వడానికి టైం పట్టేస్తుంది. జనాలందరినీ చూస్తే భయం. 2 సాంగ్ విజిల్స్ వేసిన తర్వాత అమ్మయ్యా ఓకే ఇప్పుడు రెడీ. అప్పుడు మళ్ళీ ఒక సింహంలా ఉంటది, ఆ రేంజ్ వేరే ఉంటది మళ్ళీ. అప్పటి వరకు చిన్న భయం ఉంటది. ఇంటర్వ్యూలో మాట్లాడాలన్నా కూడా భయమే. మనకు పాడడం అంటే ఓకే కానీ మేడం మాట్లాడతా మీరు మాట్లాడలేడం ఎల్కేజీ కదా, ఎల్కేజీ చదువుకున్నాను, ఏం మాట్లాడరు రాదు మనకి. మీరు ఇంత మాట్లాడుతుంటే వింటున్నా, ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. వర్డింగ్స్ అసలు అంతే ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ అంతే. ఎస్ మేడం, మేరే లియే ఆడియన్స్కి వెళ్ళియే ప్లీజ్. దాన్ని ఏమంటారు తప్పకుండా అంటానికి ఏమంటారు హిందీలో? ठीक है అంటారు. సరే आपके लिए, मेरा फैंस के लिए, ऑडियंस के लिए मैं गाऊंगी. హిందీ అవసరం అంటారు ఇప్పుడు. లేదు నెక్స్ట్ మనం అంతా పాన్ ఇండియా పాన్ వరల్డ్ కదా, పాన్ వరల్డ్. హిందీ తప్పలేదు కదా? తప్పలేదు మ్యామ్, మనది అదే కదా ఇంటర్నేషనల్ కదా. అంతే కదా, ఇంటర్నేషనల్. హిందీ కంపల్సరీ కావాలి, సెకండ్ లాంగ్వేజ్ హిందీ కదా. మనసు కొండలోన చంద్రమా చందనాలు చల్లిపో, మెచ్చి మేలుకున్న బంధమా అందమంతా అల్లుకో, మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం, కొత్త దాహంలో వింత మోహంలో మనదిలే సంబరం. మ్యామ్ చల్ నేను ఎన్నిసార్లు విన్నా కూడా ఈ పాట ఇలా ఉండిపోతే స్ట్రక్ అయిపోయి ఉండిపోతా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఇక్కడ లోపల ఉంటే మ్యామ్ స్వీట్ అంతా ఏమో భగవంతుడు ఏం పెట్టాడో తెలియదు. బట్ టచ్ వుడ్ లైక్ యూనో చిన్నప్పటి నుంచి వాయిస్ ఇప్పటి వరకు కూడా సేమ్ స్వీట్ ఉంటుంది మ్యామ్. అదే అంత స్వీట్ ఇక్కడ కాదు మనసులో ఉంటుంది. ఓకే ఇది కరెక్ట్. అండ్ కమింగ్ టు అండ్ రైట్ నో ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు అండ్ ఈ దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ 25 కంట్రీస్ అండ్ 25 సింగర్స్ ఆ సాంగ్స్ గురించి. సో ఒకరోజు రికార్డింగ్లో అది ఎలా స్టార్ట్ అయిందంటే దిస్ కాన్వర్సేషన్ రికార్డింగ్కి వచ్చినప్పుడు రవికుమార్ మందా అనే ఒక అబ్బాయి, హీఈస్ ఫోక్ సింగర్ ఫ్రమ్ విజయవాడ, చాలా బాగా పాడతారు, లైక్ సూఫీ సాంగ్స్ అవి చాలా బాగా పాడతాడు. ఓకే. సో తను ఏదో నా రికార్డింగ్కో లేకపోతే తన రికార్డింగ్ నేను పాడుతున్నప్పుడు లేదా పొలిటికల్ సాంగ్ ఏదో పాడినప్పుడు, మేడం ఏంటి మీరు ఏం చేస్తున్నారు, అసలు ఎన్ని ఇయర్స్ అయిందో వచ్చి ఇండస్ట్రీకి అని ఇలా ఒక జస్ట్ స్మాల్ కాన్వర్సేషన్. అంటే 25 years అయింది రవి వచ్చి. హీ హాజ్ అ బ్యాండ్ ఆల్సో, రవి మెలోడీస్ అని ఒక బ్యాండ్ కూడా ఉంది. హీ హ్యాస్ ఓన్ స్టూడియో విజయవాడ. మ్యూజిక్ అంటే ప్యాషన్, ఇంకా చెవులు కోసేసుకుంటాడు. సో ఎన్ని ఇయర్స్ అయిందంటే ఇలా 25 years అయింది. 25 years అయిందా, ఏం చేస్తున్నారు మేడం మీరు ఇంకా? నేను ఏం చేస్తాను, మూవీస్ చేస్తున్నాను కదా, ఇంకేం చేయాలి అని. కాదు ఇది కాదు మీరు చేయాల్సింది, యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్. మూవీస్ సింగింగ్ ఇవన్నీ ఓకే, బట్ ఈ 25 years అయిన దాన్ని యూ హ్యావ్ టు సెలబ్రేట్ అండ్ ఎవ్రీబడి షుడ్ సెలబ్రేట్. దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి కదా అని. ఏం చేస్తాం ఎక్స్ప్లోర్ 25 ఏం చేస్తాం అని. అసలు 25 years అని ఇప్పుడు చెప్పాలా? చెప్తే మళ్ళీ నా ఏజ్ ఇవన్నీ కంపేర్ చేస్తారు. అంటే ఊరుకోండి మేడం, మీరు ఏజ్ గురించి చూసుకుంటారు. అసలు దీన్ని ఎలా తీసుకురావాలని ఫ్రమ్ దట్ డే ఇది జరిగే ఒక 6 months ఎంత అవుతుందేమో. నేను అనేసి ఊరుకున్నాను. ఇంకా తర్వాత ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయాం. బట్ తను వదిలిపెట్టలేదు. అక్కడి నుంచి హీ స్టార్టెడ్ ఇదనమాట. అసలు ఎలా చేస్తే బాగుంటుంది, ఏంటి దీనికి అసలు ఎలా స్టార్ట్అప్ చేద్దాం, అసలు దీని డిజైన్ ఏంటి, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి స్పాన్సర్స్
మళ్ళీ డబ్బుతో కూడుకున్న పని. అవును. స్పాన్సర్స్ ఎవరు వస్తారు, ఎంతమంది స్పాన్సర్స్, అసలు దీని డిజైన్ ఏంటి, ఏం చేద్దాం, ఏ కంట్రీస్, 25 పెట్టేశారు. పెట్టేసి ఒక రోజు కాల్ చేసి, మేడం నేను ఇలా డిజైన్ చేస్తాను, ఏమన్నా మతిపోయిందా రవి నీకు, ఏం మాట్లాడుతున్నావు, ఇస్ ఇట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ అని అనమాట. ఎస్ పాసిబుల్, ఇస్ ఇట్ పాసిబుల్, నేను పాసిబుల్ చేసి చూపిస్తా, బట్ మీరు నాకు సపోర్ట్ చేయించాలి. ఏం చేయాలి నేను అంటే, మీరు ఒక 9 months నా కోసం తీసి పెట్టేసేయండి, దెన్ ఐల్ షో యూ వాట్ ఈస్ శ్రీలేఖ అన్నాడు. అన్నట్టుగానే తను డిజైన్ చేశాడు, స్పాన్సర్స్ని కూడా తనే తెచ్చుకున్నాడు. అండ్ పోస్టర్స్ డిజైన్ దగ్గర నుంచి 25 అంటే మళ్ళీ తన విజన్ ఇక్కడ. సో తన విజన్ని మళ్ళీ మొన్న 6th మన ఫిల్మ్ నగర్ క్లబ్లో నేను వర్క్ చేసిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, సింగర్స్, రైటర్స్ అందరినీ పిలిచి వి అనౌన్స్డ్ లైక్ సెలబ్రేషన్. సో అంతవరకు తీసుకొచ్చాడు. సో ఇదిగో రేపు ఖతార్ ఫస్ట్ షో బయలుదేరుతున్నాం, క్రాస్ ద ఫింగర్స్. సో అంటే ఎప్పుడైనా ఒక చిన్న డిస్కషన్ తెలీదు, ఎవరు ఎదురు పరిచయం అవుతారో ప్రతిదీ కూడా అదే అంటారు, గాడ్ దేవుడు, నేను నమ్ముతా దాన్ని, నేను డెస్టినీని నమ్ముతా. ఒకళ్ళు పరిచయం అయ్యారు మన లైఫ్లో కంటే దెర్ విల్ బి సంథింగ్, ఏదో ఒక పని ఉంది. సో అలాగే రవి అనే ఒక గొప్ప వ్యక్తి నా లైఫ్లో పరిచయం కావడం, సో తన ఒక విజన్ కండం 25 to 25 అని. సో దాని యొక్క వరల్డ్ మ్యూజిక్ దీన్ని చేయడం, దీని గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకోవడం. అండ్ దీనికి నా ఫస్ట్ పోస్టర్ రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం. అలాగే ప్రతి ఒక్కరు చిరంజీవి గారి దగ్గర నుంచి రాఘవేంద్రరావు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, చిత్రమ్మ, శైలజమ్మ అందరూ కూడా, మన అడవిశేషు, సో అందరూ ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా దీని గురించి బయట ఇవ్వడం. అంటే దీనివల్ల నాకు ఇంకొక విషయం తెలిసిందంటే, ఇంత ప్రేమ ఉందా నా మీద, ఇంత ప్రేమ చూపిస్తున్నారా, ఈవెన్ ద హోల్ ప్రెస్, ద హోల్ మీడియా, అసలు ఎంత నా మీద అభిమానం ఉందా. ఫస్ట్ టైం ఐ రికగ్నైజ్డ్. ఇప్పుడు వరకు ఏదో చేసుకుంటే వెళ్ళిపోయాను, ఏదో ఆడియో ఫంక్షన్ ఉంటే వెళ్ళడం, కాసేపు మీడియా వాళ్ళతో మాట్లాడడం, వచ్చేయడం, కానీ బట్ ఎస్పెషల్లీ ఈజ్ మై ప్రోగ్రామ్, ఐఎమ్ ద హీరోయిన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో నా ప్రోగ్రామ్కి ఎంతమంది ప్రెస్ రావడం, ప్రతి ఒక్కళ్ళు, అంటే వీళ్ళు రాలేదని లేదు, అందరూ వచ్చారు. ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. సో ఐ గాట్ ఎవ్రీబడీస్ బ్లెస్సింగ్స్, విషెస్. సో చాలా అనిపించింది అసలు జీవితానికి, రియల్లీ ఇంతమంది నా వెనకాల ఉన్నారు. సో అది ఎంత బలం ఇస్తుంది మీకు. సో ఈ ఎంత అనే ఫ్రెండ్సే కాదు, ఫ్యామిలీ కాదు. నేను 25 years ఈ జర్నీ చేశానంటే, సో మెనీ పీపుల్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ సాక్రిఫైస్ ఉంటుంది, లైక్ హస్బెండ్ కానీ నాకు చిన్న కొడుకు, సో అని వదిలేసి షోస్ చేస్తానంటే బికాస్ ప్యాషన్ టువర్డ్స్ మ్యూజిక్. ఇది తప్పితే మనకి ఇంకోటి తెలియదు. సో దాంట్లోనే ఏదో చేయాలని. సో దిస్ అగైన్ కంబ్యాక్ అనొచ్చు. కంబ్యాక్ అంటే మళ్ళీ నాకు మూవీస్ కంబ్యాక్ ఫర్ మీ. మాకేం కంబ్యాక్ అనిపించలేదు, మా కంబ్యాక్ అనిపిస్తుంది. కమ్ బ్యాక్, ఇంకా no stop, unstoppable. Yes ma'am, unstoppable. yes. కానీ మాకు మీరు ఎక్కడ అంటే ఎప్పటికీ మీ సాంగ్స్ వింటూనే ఉంటాం కదా, ఇప్పుడు నాకు కంబ్యాక్ అనిపించలేదు. yes, and 25 years మధ్యలో ఒక చిన్న గ్యాప్ వచ్చింది బికాస్ ఆఫ్ బాబు డెలివరీ ఇవన్నీ. బట్ అంటే అన్ని సినిమాలు చేయలేక, అంటే నాకు నచ్చాలి, బడ్జెట్ నచ్చాలి, స్టోరీ నచ్చాలి, అన్ని నచ్చాలి. సో టుక్ ఏ స్మాల్ గ్యాప్. చేస్తే అంటే మంచి మూవీ, అంటే ఆ డైరెక్టర్ కూడా ప్యాషన్ ఉండాలి. సో అలాగే మళ్ళీ నాకు కరెక్ట్గా శైలేష్ కొలను దొరికాడు. ఇట్స్ వెరీ గుడ్ ప్యాషన్, తనకి ఏం కావాలో తనకు తెలుసు. సో తను ఉరికే సాంగ్ సెలెక్ట్ చేసుకోవడం, అది ఈ రోజున అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, నేను ఎక్కడికి, ఇట్ ఈస్ నాట్ ఎగ్జాజరేషన్, ఎక్కడికి వెళ్ళినా ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఆ పాటే, 90,000 రీల్స్ అయినాయి ఆ పాట మీద. సో హ్యాపీ, 10 million views of the song. అంతే, జెన్యూన్ వ్యూస్ మ్యామ్. అంటే మీ మీద ఇంత ఇష్టం ఉంది మ్యామ్, అందుకోసం సో మచ్ ఆఫ్. ఇప్పుడు ఆడియన్స్ అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడడానికి రీజన్ అదే, వర్కే ఉంటుంది ఫ్యామిలీలో ఎవరికైనా. అంటే మంచి ఆడియన్స్ కావాల్సిన మంచి మెలోడీ, ఆఫ్ కోర్స్ నా చేతుల్లో పెట్టానంటే మెలోడీ పలుకుద్ది. ఎస్, చాలా మ్యూజిక్ చేస్తుంటారు, విచ్ ఇస్ బెస్ట్ అని నేను బెస్ట్ నేను కూడా చెప్పాను, ఎందుకంటే అన్ని బెస్ట్, ప్రతిదీ బెస్ట్, అదే నేను చెప్పాను. బట్ ఒకటి మాత్రం స్పెసిఫిక్ గా ఒకరు ఊహించుకొని ఉంటాయి కదా, అట్లా స్పెసిఫిక్ గా 1-2 అలాంటి డిఫరెంట్ అప్రోచ్. అంటే నా మ్యూజిక్ లో ఒక డిఫరెంట్, అంటే ట్రెండీగా కావాలన్నాడు, ట్రెండీలో మెలోడీ అన్నాడు, సో జనాలకు ఎక్కాలన్నాడు. సో కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాను. సో దట్ ఏ డిఫరెంట్ సాంగ్. అండ్ దానికి ముందర తీసుకుంటే, నాకు ఎప్పుడు విన్న నా సాంగ్ నాకే గూస్ బంప్స్ వచ్చే సాంగ్ ఒకటి ఉంది ధర్మచక్రంలో.
సొగసు చూడ హాయి హాయిలే చెలిమిలోన ఇంత హాయి హాయి అందాల చూడ జన్మ చాలునా అందించగానే ఆశ తీరునా ఆహో ఇదెంత వింత మోహమో సొగసు చూడ హాయి హాయిలే చెలిమిలోన ఇంత హాయి హాయి ఆ సాంగ్ మీ వాయిస్లో ఏదో పెట్టాడు మ్యామ్ దేవుడు. పెట్టాను కదా, చూద్దాం తర్వాత తీసుకుందాం. సీరియస్లీ, లేకపోతే ఇంత బ్యూటిఫుల్ ఇంత అంత స్వీట్గా రాదు కదా. ఏదో పెట్టాడు సార్, నాకేం పెట్టాడు సార్, డబ్బా పెట్టాడు అందుకోసం. సో అలాగే మళ్ళీ సో ఉరికే హ్యావ్ టు సింగ్ ఫర్ మై ఆడియన్స్. అడిగే అడిగి ప్రాణం అడిగి తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగి మీ జంట బాగుందని పెదవుల మధ్య సరిహద్దే కరద్దే అని ముద్దే అడగకనే అలజడిలాలే మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే కనికట్టే నీ కనులంచుని ఉంచావులే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే సీరియస్లీ మళ్ళీ సేమ్ డైలాగ్ నేను చెప్పలేను. మళ్ళీ ఏం పెట్టారు? అండ్ ఐఎమ్ సో హ్యాపీ మ్యామ్, చాలా ఈ టైం నాకు ఇచ్చినందుకు. సీరియస్లీ చాలు. కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఎప్పుడు వస్తారు మళ్ళీ హైదరాబాద్కి? నేను వచ్చేస్తాను. అంటే ఫస్ట్ లైక్ ఏంటంటే అంటే ఎటస్ట్రెచ్ కాదు, ఫస్ట్ అంతా యూఏఈ కంప్లీట్ చేసుకుని రావడం. అగైన్ ఐ డోంట్ నో, కరెక్ట్ షెడ్యూల్ ఫైనలైజ్ అవ్వలేదు. సో ఉన్న కంట్రీస్ అన్నిటికీ లైక్ వీసా ఇవన్నీ ఉంటాయి కదా, షెడ్యూల్ చూసుకుని నెక్స్ట్ ఐ థింక్ యూకే అనుకుంటున్నాను. మళ్ళీ ఒక 10-15 days ఇక్కడ వర్క్ కూడా చూసుకోవాలి కదా, చూసుకుని అంటే ప్లాన్ ఏంటంటే 9 to 10 months లో ఫినిష్ చేయాలి అనేసి. హరీ ఏం లేదు, మెల్లమెల్ల చేసుకుందాం. 25 years కాబట్టి హెల్త్ అన్నయ్య చెప్పినట్టు హెల్త్ కూడా చూసుకోవాలి, అది కంపల్సరీ. అండ్ మళ్ళీ నేను ఇప్పుడు తొందరగా వచ్చేసేయాలి, ఎందుకంటే అన్నయ్య వస్తాడు కదా. సో సెలబ్రేషన్స్ అన్నయ్య ఫస్ట్ నేను కలవాలి. హ్యావ్ టు కంగ్రాచులేట్ హిమ్. నిన్న మాట్లాడాను ఫోన్లో అంతేగాని, సో ఎదురుగుండా చూసి వాట్ దే ఆర్ హ్యాపీ అంటే వాళ్ళ వెరీ హ్యాపీ దే ఆర్ ఇన్ క్లౌడ్ 9. యా నో డౌట్. సో ఇంకా డిస్టర్బ్ చేయకూడదు. ఏమని చెప్పారా స్పెసిఫిక్ గా? స్పెసిఫిక్ గా ఏమని చెప్పారా ఇలా అంటే లైక్ ఈ హ్యాపీనెస్ ని ఏదైనా మీ మాటలతో ఏమని చెప్పారా? లేదు, నేను కన్వే చేయాల్సింది చేశాను, తన క్లవ్ సింబల్ ఎలా పంపాడు. దట్స్ yes. అండ్ ఇప్పుడు కమింగ్ మూవీస్ అంటే నేను ఇంకా లైక్ యూనో మంచి అండర్ ఇది ఉంది. సో ఇంకా ఏం కమిట్ అవ్వలేదు. అంటే ఈ షోస్ పెట్టుకుని కమిట్ అయ్యే అనవసరంగా చేయకూడదు. మీరు చాలా స్పెసిఫిక్ గా తీసుకుంటారు, అది నచ్చితేనే ఉంటుంది. అది చూసి వెరీ చూసి అన్నిట్లోనే చూసి నాట్ ఓన్లీ ఇన్ ద మూవీ, ప్రతి దాంట్లోని, బట్టల్లోని, ఫుడ్ లోని. చిన్నప్పుడు మీరు నాట్ టికెట్ కదా? నాట్ టికెట్ కదా? లేదండి, ఎప్పుడు లేదండి. వెరీ సైలెంట్. అవునా? అసలు నోట్లో మాట వచ్చేది కదా, పాట తప్పితే మాట వచ్చే ఛాన్సే లేదు. బికాస్ పిల్లలతో ఆడుకోవడం గానీ, ఒక బొమ్మ అంటే ఏమీ తెలియదు నాకు అసలు. ఓన్లీ పాటలు. నాట్ ఎట్ ఆల్ నాట్ కిడ్, బట్ మనసులో ఉండేది ఆ నాటి అంత ఇప్పుడు బయటకు వస్తుంది. బట్ చిన్నప్పుడు ఐఎమ్ వెరీ కామ్. ఇప్పుడు నాట్ వెరీ వెరీ ఒబీడియంట్ అండ్ వెరీ పొలైట్ చిన్నప్పుడు. అండ్ చిన్నప్పుడు అసలు నాటి ఏంటి నమ్మకం. వారానికి 4 రోజులు మౌనవ్రతం, మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్య. అప్పుడే మాట్లాడేవాళ్ళ ఏంటి? ఆ పొద్దు నుంచి సాయంకాలం వరకు మౌన వ్రతం. ఎందుకు? నాన్నగారు అలా పెట్టారు. మోర్ స్పిరిచువల్, ఎక్కువ స్పిరిచువల్, ఎక్కువ పూజ, మెడిటేషన్ దీంట్లోనే ఉండేదాన్ని. అంటే అందరి పిల్లల నేను పెరగలేదు, డిఫరెంట్ అప్రోచ్. అయితే సినిమా ప్రభావం మనకి ఉండేదా? అంటే మన చిన్నప్పుడు సినిమా మీద ఇంట్రెస్ట్, సినిమా మీద ప్యాషన్ అలా? సినిమా మీద ప్యాషన్ లేకపోతే ఎందుకు వస్తానండి? చిన్నప్పుడు పారిపోయి అసలు ఫస్ట్ యాక్చువల్గా సింగర్ అవుదాం అనుకుని, బట్ అన్ఫార్చునేట్లీ అనుకోకుండా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. ఫస్ట్ ఫీమేల్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే మీ పేరు వస్తుంది మేడం. మాకు అచీవ్మెంట్స్.
హౌ డూ ఫీల్ ఎలా అనిపిస్తుంది మ్యామ్ అది? డెఫినెట్గా హ్యాపీ అనిపిస్తుంది, ఓ పక్కన మళ్ళీ భయం వేస్తుంది సేమ్ టైం. అంటే తను నిలబెట్టుకోవాలి కదా. యా యా అవునవును, ఆ పేరు మోర్ కూడా ఇంపార్టెంట్. యా ఇంకా పెద్ద పేరు కూడా ఉంది కదా, ఇంకో పెద్ద పేరు ఉంది. సో ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. యా. సో సరదాగా అంటే జనరలీ అంటే ఇప్పటి వరకు మనం చాలా సీరియస్ డిస్కషన్ కదా, నా థీమాటిక్లో ఏంటంటే సరదా గేమ్స్ ఆడదామని. సో నేను కొన్ని ప్లేసెస్ చెప్తాను. ఓకే, ఆ ప్లేసెస్కి మీరు హీరోస్ని కానీ లేదంటే ఎవరైనా తీసుకెళ్ళచ్చు, సరే, మీ కంఫర్ట్ జోన్. అలాగే. టెంపుల్, ఓకే, టెంపుల్కి ఎవరిని తీసుకెళ్తారు? టెంపుల్కి మా వారిని తీసుకెళ్తాను. సార్ని తీసుకెళ్తారా? సో మంచిగా కొంచెం డివోషనల్గా అలా టచ్ చేస్తారా? ఓకే. ట్రావెలింగ్ కార్లో లాంగ్ డ్రైవ్? లాంగ్ డ్రైవా? నేను ఒకదాన్ని. మేడం ఎవరైనా తీసుకెళ్ళండి మేడం. ఎందుకు తీసుకెళ్తాను నేను, నాకేం పని, ఒక్కదాన్ని వెళ్తా. మళ్ళీ ఎవరన్నా అంటే మళ్ళీ వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి, మళ్ళీ ఇదంతా ఒకదాన్ని హ్యాపీ బిందాస్ వస్తాం. సరదా పాటలు వినుకుంటూ పెద్ద సౌండ్ పెట్టుకుంటూ చేతులు ఇంత థమ్స్అప్ పెట్టుకుని ఒక పక్కన పాప్కార్న్ పెట్టుకుని చికెన్ ఫ్రై పెట్టుకుని ఆ టాప్లెస్ కార్ పెట్టుకుని నా ఇష్టం అరుస్తావు నా ఏమన్నా నా ఇష్టం. సరే, పక్కనుంటే మళ్ళీ ఇబ్బంది మళ్ళీ మాట్లాడలేరు. మాట్లాడలేదు. సరే, బైక్ మీద లాంగ్ డ్రైవ్ బైక్ చూసి ఏ హీరోయిన్ చూస్ చేసుకోవచ్చు, ఎవరైనా చూస్ చేసుకోవచ్చు. అలా ఎలా చూస్ చేసుకుంటారు బైక్ మీద? మీ ఇష్టం, ఎవరినైనా. బైక్ మీద లాంగ్ డ్రైవ్ మరి ఎవరు ఎలా నడుపుతారో తెలియదు కదా, పాడేస్తాను. లేదు, చాలా జాగ్రత్తగా నడిపేవాళ్ళు. జాగ్రత్తగా నడిపేవాళ్ళు. బైక్ మీద లాంగ్ డ్రైవ్ అంటే నేను చిరంజీవి గారిని తీసుకెళ్ళాను. చిరంజీవి గారు నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, కొత్త వాళ్ళు అయితే కొంచెం కష్టం. ఎస్, బాగా నడుపుతారు బైక్ కాబట్టి చిరంజీవి గారిని తీసుకెళ్తారు. ఏమైనా మాట్లాడేది ఉంటుంది అక్కడ? సినిమా గురించి ఏమైనా మాట్లాడతారు? చిరంజీవి గారు ఎప్పుడు చెప్పినా అదే, నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు, నా డ్రీమ్ హీరో చిరంజీవి గారు. జగదేక వీరుడు అతిలోక సుందరి ఇస్ మై ఫేవరెట్ సినిమా. అలా మాట్లాడుకుంటూ వెళ్తాను. ఓకే, సరే. చిరంజీవి గారు మన ఇద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేద్దాం. నెక్స్ట్ రాబోతుందా ఏమన్నా మాకు హింట్ ఇస్తున్నారా? అలా ఏం లేదు. లేదు, మా తమిళ చిరంజీవి గారి ఫేవరెట్ సాంగ్ కూడా ఉరికే మొన్న చెప్తే నాకు తెలుసు. ట్రెక్కింగ్ అసలు ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ మళ్ళీ కాళ్ళు నొప్పులు వస్తాయి. మిమ్మల్ని కొంచెం క్యారీ చేసుకొని పట్టుకొని తీసుకొని లేకుంటే సరదాగా అలా తీసుకెళ్లారంటే కొంచెం అలర్జీని బెటర్, స్ట్రాంగ్ ఉంటాడు. ఓకే, సరే. అల్లు అర్జున్ అన్న పబ్ ఆ టైప్ పార్టీ వేర్. పబ్ అయితే మా గ్యాంగ్ ఉంది, మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది. ఎవరు మా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు వరకు రివీల్ చేయలేదు. బ్యాడ్ గర్ల్స్, మా ఫ్రెండ్స్ గ్యాంగ్ పేరు. బ్యాడ్ గర్ల్స్ మేడం, అందరూ బ్యాడ్ గర్ల్స్ మేడమ్స్ కి. అండ్ మీరందరూ పబ్కి వెళ్ళాలని చాలా రిక్వెస్ట్ గా, చాలా మంచిగా ఫ్రెండ్స్ అండి. 6-7 ఉన్నాం. వి ఆర్ ద బెస్ట్ అన్నమాట. మీరు దాంట్లో బ్యాడ్ గుడ్? నేను కంపల్సరీ బ్యాడే. నేను సారీ, నేను బ్యాడ్ గర్ల్స్ అధ్యక్షురాలుగా మేడం మీ అందరి గ్యాంగ్ రీసెంట్ నెక్స్ట్ మళ్ళీ పబ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎస్, పూల్ డేట్ అంటే నార్మల్ పూల్ మీద కొంచెం పూల్ డేట్, స్విమ్మింగ్ పూల్ దగ్గర కొంచెం వైబ్ వచ్చేలాగా పూల్ డేట్. ఎవరితో పూల్ డేట్ అంటే అసలు తెలీదు. సరదాగా కబుర్లు చెప్పుకోనికే మంచి వైబ్. సరదాగా కబుర్లు చెప్పాలా? సరదాగా పూల్ అంటే మహేష్ బాబు ఇస్ బెటర్. కబుర్లు చెప్పడానికి మహేష్ బాబు బాగా చెప్తారు కబుర్లు. మాట్లాడతారా? అంటే మాట్లాడతాడు, మనకి వినపడదు. అవునా? పక్కన గట్టిగా వినాలన్నమాట. అందుకని పూల్ దగ్గర అయితే బెటర్, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడైతే ఎవరు సప్పటి ఉండదు కాబట్టి మంచిగా మాట్లాడాలి. ఎస్, నెక్స్ట్ రాబోతుంది రాజమౌళి గారితో, ఎలా ఉండబోతుందో మేము అసలు ఊహించుకుంటేనే ఏమంటారు ఇమాజిన్ లెవెల్ అది. ఇంకా మాకు ఎంజాయ్మెంట్ ఉంటుంది. సరే మ్యామ్, పూల్ అయిపోయింది, అది అయిపోయింది, ట్రెక్కింగ్ అయిపోయింది. నేను చెప్తాను పైన మేడం నాకు మంచి డేట్స్ అన్నీ ఉండే. క్యాండిల్ లైట్ డిన్నర్, మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ కి వీళ్ళెవరు ఇంకా అసలు సరిపోరు. ఇంకేమన్నా కొత్త వాళ్ళు రావాల్సింది. బాలీవుడ్, హాలీవుడ్ మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. మనకి 120 రూపీస్ ఉంది బడ్జెట్, ఎక్స్పోర్ట్ చేద్దామా? అలా అనుకుంటే క్యాండిల్ లైట్ డిన్నర్ కి ఋతిక్ రోషన్ గారితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తా అంటే నాకేం సంబంధం లేదు. యా, అండ్ బ్లైండ్ డేట్ సూర్య. ఎందుకు సూర్య గారు? స్టిల్ ఇప్పటికీ డోంట్ నో. ఓకే, వాట్ యు టాక్ అంటే సూర్య గారు ఉన్నప్పుడు సూర్యని చూస్తే ఇంకా అసలు మాటలే రావు, అలా చూస్తుంటాం అంతే. యా, ఓకే. నేను కొన్ని చెప్తాను అంటే క్రేజీ థింగ్స్ ఇవి. వన్ డే స్ట్రక్ ఇన్ ఐలాండ్. ఓకే, ఎవరితో స్ట్రక్ అవ్వాలనుకుంటారు? వాట్ యు డూ?
ఒక్క డే ఐలాండ్లో మీరు మాత్రమే ఉన్నారు, మీకు ఇష్టమైన అంటే ఒకరితోనే స్ట్రక్ అవ్వాలా, ముగ్గురు నలుగురు? మీ గ్యాంగ్ బ్యాడ్ గర్ల్స్ అంటారు కదా, అది కాదు కాదు, ఇంకెవరైనా కానీ ముగ్గురు నలుగురు వద్దా? సరే ఓకే తీసుకోండి, మనకి ఆప్షన్స్ అన్నీ తీసుకోండి. ఎవరెవరితో స్ట్రక్ అవ్వాలనుకుంటారు? యాక్చువల్గా ఒకళ్ళతో అంటే మాత్రం అజిత్ గారితో స్ట్రక్ అవ్వాలనుకుంటా. మేడం ఓకే ఫైన్, ఉండొచ్చు, ఓకే ఫ్యాంటసీస్. ఓకే అజిత్ గారితో స్ట్రక్ అయితే ఓకే, ఏం మాట్లాడతారు అజిత్ గారితో కొంచెం? అజిత్ గారితోనా? సరే అజిత్తో ఏం మాట్లాడతానంటే, అసలు శాలిని మీకు ఏం నచ్చింది? పెళ్లి చేసుకున్నారు శాలిని, నేను కనపడలేదా? యాక్చువల్గా చిన్నప్పుడు అజిత్ని చేసేసుకుందామని పెళ్లి, అజిత్ శాలిని పెళ్లి అయిపోతే వన్ వీక్ నేను అసలు అన్నం తినలే. ఆ విషయం ఇప్పుడైనా చెప్దాం, కానీ ఎప్పుడైనా కొంచెం రియలైజ్ చేద్దాం. ఎస్ అజిత్ గారు ప్లీజ్ దయచేసి ఒక స్ట్రక్ అవ్వాలని కోరుకోండి. కమ్మును పారిపోతాడు అక్కడి నుంచి, ఐలాండ్ నుంచి. వన్ డే ఇన్విజిబుల్ అయిపోయారు. వాట్ డు యు డు? ఎవరి మీద కోపం, చాలా మంది మీద కోపం ఉంది, పాడమని పీకుతాను. లిస్ట్ చెప్పరా? నాకు చాలా మంది మీద కోపం ఉంది, వెళ్ళిపోయి నాకు నువ్వు ఎందుకు సినిమా ఇవ్వలేదు, నువ్వెందుకు పాట ఇవ్వలేదు, చాలా మంది ఉన్నారు అసలు. ఇచ్చి పడేస్తారు అలా పెట్టేసి మళ్ళీ పొద్దున్నే అమ్మా ఎవరా కొట్టింది అని అనుకోవాలి. థర్డ్ డిగ్రీ అంటారు కదా, అలా ఉంటుంది. ఫోర్త్ డిగ్రీ ఇది, ఇచ్చి పడేస్తారు మీరు కొట్టేస్తారు. సో ఎంతమంది ఉండొచ్చు మా అంటే? ఒక 1000-2000 మంది? అంత లేదు, ఒక 100, ఒక 15-20 మంది అంతే. సో 15 మెంబర్స్ ఎక్కడున్నా కూడా జాగ్రత్తగా ఉండండి సార్. ఎస్. సో మనకి క్రషెస్ ఉంటాయి కదా మ్యామ్, మిమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళు, లేదంటే మీరు ఇష్టపడ్డ వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళు ఎవరు? పెద్ద లిస్టే ఉంది. ఒకటి ఏదైనా క్రేజీగా అబ్బాయి భలే ప్రపోజ్ చేశారు చెప్పలేం, అలాగే అలా కాన్సేనా? చెప్పకూడదు. ఓకే పెద్ద లిస్ట్ ఉంది, ఒక 40-50 మంది ఉన్నారు, పైనే ఉన్నారు. స్టిల్ ఇప్పటికి యాడ్ అవుతూనే ఉన్నారు, ఇంకా అడగలేదు. డన్. అయితే మీరు ఇష్టపడ్డ వాళ్ళు ఉంటారు కదా. సో నేను ఇష్టపడ్డ ఒకళ్ళే ఉన్నారు, అది కూడా వేరే చెప్పద్దా? మాకు క్వశ్చన్ మార్క్ వేసేస్తారు మేడం. మీరు ఒక్కళ్ళే ఉన్నారు. గెస్ట్ చేయొచ్చా? ఎవరైనా గెస్ట్ చేయొచ్చా? మీరు గెస్ట్ చేయడానికి కూడా ఉండదు అసలు. మన ఇండస్ట్రీ వాళ్ళు కాదు, కాదు ఇండస్ట్రీ వాళ్ళేలా కాదు, ఆయన ఇన్విజిబుల్ ఇప్పుడు. ఓకే సైన్. సో మీ లైఫ్లో బా సూపర్ డే అనుకున్న డే ఏంటి? సూపర్ డే అనుకున్నదా? మా అబ్బాయి పుట్టినప్పుడు. అవునా? అంటే ఒక అమ్మాయికి ఒక ఆడతనానికి ఫుల్ఫిల్నెస్ వచ్చిన రోజు అబ్బాయిని పుట్టినప్పుడు. వాడి కేక అదిగో, వాడు పుట్టగానే వాడి ఆ సౌండ్, అంటే ప్రపంచంలో నేను ఇన్ని మ్యూజిక్లు విన్నాను, కానీ అలాంటి మ్యూజిక్ కాదు, దొరకదు. అది అమ్మకి మాత్రమే తెలుస్తుంది. దట్ ఈస్ మై బ్యూటిఫుల్ డే. అమ్మ అన్నప్పుడు ఆడియో ఫీల్, కడుపులోకి వెళ్ళి అమ్మ అన్నప్పుడు వైబ్ వేరే వస్తుంది కదా. అమ్మ అన్నప్పుడు వైబ్ వేరే వస్తుంది. ఎస్. ఇప్పుడు ఇంకా బాగా వస్తుంది వైబ్. మీరు జిల్లెగ్గర కదండి, సింగర్ కదండి, మీరు పాట పాడతారండి, బాగా పాడతారండి. ఇప్పుడు వర్షన్ అది. ఓహో ఇప్పుడు జిల్లెగ్గర అని గొప్ప అండి, మీకు గొప్పలు పోతున్నారా సార్? మీతో ఇంటర్వ్యూ చేస్తుంది సార్. అది కూడా చెప్పేశాడు ఆఖరికి. జిల్లెగ్గర 25 years కంప్లీట్ చేసుకున్నారు, వరల్డ్ టూర్, ఆల్ ది బెస్ట్. వాడు కూడా బయట ఇచ్చేసారు. నెక్స్ట్ మన హీరోగా చేద్దామా ఎలా లాంచ్? లేదండి, ఇంటర్నేషనల్ ప్లేయర్ అనా? నో ఇండస్ట్రీ. ఏదైనా కానీ ఇంటర్నేషనల్ లెవెల్. నాకు తెలిసి ఇండస్ట్రీ అవుతాడేమో అని కొడుతుంది. లేదు కొట్టదా అస్సలు. ఒక సాంగ్ మా ఆడియన్స్ గురించి, దాంతో ఫినిష్ చేద్దాం. అమ్మాయి బాగుంది, అందంగా ఉంటుంది, ఏవేవో చేసింది వారేవా, మందారంలా ఉంది, మువ్వల్లే నవ్వింది, రాగాలే తీసింది వారేవా, గుండె లోపల ఎండమావిలా ఎందుకిలా ఈ మాయా, కంటి పాపలో స్వప్నమేలా ఎదురుగా రాదేలా, అమ్మాయి బాగుంది, అందంగా ఉంటుంది, ఏవేవో చేసింది వారేవా, ఎవరిది యవ్వన వీడారు వినది నవ్వుల మానమైన గుండెల్లోన, మాటలకి అందని జాన అందములో అప్సరసేనా అవునా, అందుకోన ఆమె నవ్వే పాడుతోంది ప్రేమ సంగీతం, కాలి మూవై మోగుతోంది ప్రేమ సంకేతం,
ఎటు చూసినా అటువైపునే ఎదురయ్యే ఆ రూపం. దీంట్లో మీరా జాస్మిన్ గారు ఉంటారు, ఇమాజిన్ చేసుకుంటున్నాం మేడం. భలే సాంగ్ అసలు ఎంత బాగుంటది. సినిమా మొత్తం కూడా బ్యూటిఫుల్ సినిమా. అమేజింగ్. పార్థిబన్ కనుమని అది తమిళ మూవీ రీమేక్ అది. అందులో అన్ని పాటలు అసలు కలే కన్నానులే కలే కన్నానులే కలే కన్నానులే అలే పాటలు. ఇంకొకటి పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం. అమేజింగ్. అండ్ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మేడం. నేను అప్పుడు మీనా జాస్మిన్ గారిని చూసాను అనుకోండి, వేరే చాలా హోమ్లీగా ఉంటుంది, బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఇందాక చెప్పినవి కూడా నిజాలు కావు, బ్లా 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 అన్ని సరదాగా, జస్ట్ ఏదో ఫ్యాంటసీస్. అండ్ హోప్ మీరు మంచి మంచి సాంగ్స్ పాడి మంచిగా ఇంకా సూపర్ సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నా హార్ట్ ఇస్తున్నాను మేడం. అంటే మీదే ప్రాపర్టీ వాళ్ళు ఫీల్ అవుతారు. లాభం నాకెవరున్నారు మేడం. థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ హార్ట్. నిజంగా చాలా మంచి హార్ట్, ఎందుకంటే పాపం ఇన్నాళ్ళు వెయిట్ చేశాడు నా కోసమే, నా ఇంటర్వ్యూ కోసం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.